క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు చేసిన మీ అందరికీ దైవ దీవెనలు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఈ రోజున మనం ప్రభు బలారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నాం కాబట్టి చాలా విలువైనది ప్రభు యొక్క శరీరము, రక్తం. అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఇందుకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రభువారు. అంటే మనము విమోచించబడాలని, విమోచింపబడాలని ఆయన యొక్క ఆకాంక్ష. విమోచన కొరకు, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని దారిపోసాడు, రక్తాన్ని దారిపోసాడు. రెండవది, మనము సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడంట శిలువకు. ఒకటి, మనము విమోచించబడాలి. రెండవది, మనము సత్క్రియలు చేసే పిల్లలుగా ఉండాలి, మంచి క్రియలు చేసే బిడ్డలుగా ఉండాలి. మూడవది, మనమంట పరిమళ వాసనగా ఉండటానికంటే, ఒక పుష్పము, ఒక పువ్వు, ఒక చెట్టు పుష్పిస్తే ఆ పుష్పము కోయబడిన తర్వాత ఎంతో ఎలా ఉంటుందంట, పరిమళ వాసన ఎలా ఇస్తుందో, నీవు నేను కూడా ఆయనకు పరిమళ వాసన ఇచ్చే రీతిగా ఉండటానికంట తను తాను క్రయధనముగా, ప్రాణముగా ఆయన అర్పించుకున్నాడంట తన ప్రాణాన్ని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాంటి మంచి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. విమోచన క్రయధనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి, మనకు పరిచర్య చేయటానికి ఆయన వచ్చాడు. ఇలాంటి పరిచర్య, ఇలాంటి పరిచర్య ప్రభువారు చేశాడు. మనమందరము చచ్చి ఉండగా అపరాధముల చేత, పాపముల చేత, ఎఫెసీ 2:1 అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎలాంటి పరిచర్య అంటే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన చేసే పరిచర్య ఎలాంటిదంట, మనం చచ్చి ఉంటే మనల్ని బ్రతికించడానికి ఆయనే చనిపోయాడు. అనేకులకు విమోచన క్రయధనముగా మనం చచ్చిపోయి ఉన్నామంట. ఎలా ఉన్నామమ్మ మనం? చెప్పండి, ఎలా ఉన్నామంట?
నోరు తెరవడు. ఎలా ఉన్నావు? చచ్చిపోయావు. వేటితో చచ్చిపోయామంట? వేటి ద్వారా మనం చనిపోయి ఉన్నాం. ఎలా చనిపోయామంటే అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా. ఇక మన దగ్గర ఇక ఏది లేదు. మన దగ్గర ఉన్నదంతా మనం ఎందుకు చచ్చిపోయామంటే అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చి ఉండగా ఆయన తన ప్రియకుమారుని ద్వారా మనల్ని బ్రతికించెను. చచ్చిన వారిని బ్రతికించాలంటే ఆయనే చావవలసి వచ్చింది. అది పరిచర్య. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, విమోచన క్రయధనము అంటే పరిచారము చేయించుకుంటా రాలేదు. కానీ ఇప్పుడు గొప్ప వాళ్ళు ఏం చేస్తారు? ఒక రాజుగా వచ్చాడు అనుకోండి, రాజుగారికి ఇక్కడ ఉన్నటువంటి లోకమంతా పరిచర్య చేస్తా, రాజే పరిచారం చేస్తాడు. అంటే సేవ. పరిచారము అంటే సేవ. రాజుగారు మనకు సేవ చేస్తాడా? మనమే ఆయనకి రకరకాల సేవలు, ఇంటి పని దగ్గర నుంచి పొలం పని, ఆయనకున్నటువంటి సమస్తం కూడా రాజ్యాన్ని కాపాడే స్థితి దగ్గర నుంచి పనులన్నీ సేవకులు చేస్తారు, కానీ రాజుగారు చేయడు. కాబట్టి రాజుగా వస్తే యేసయ్య మనకు పరిచర్య చేయలేడు. కాబట్టి ఎలా వచ్చాడంటే ఆయన ఒక దీనుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, ఏమి లేనివాడుగా వచ్చాడు. యేసయ్య ఉన్నవాడా లేనివాడా? ఎలాంటి ఉన్నవాడు? ఎంత ఉన్నవాడు? మీ అంత ఉన్నవాడు కదా. మీరందరూ ఉన్నవాళ్ళు కదా. అంత ఉన్నవాళ్ళేనా యేసయ్య? ఆయన లాంటి శ్రీమంతుడు, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. ఆమేన్, హల్లెలూయా. శ్రీమంతుడైన సిరి సంపదలలో, శ్రీమంతుడు అంటే సిరి సంపదలలో నివసించేటువంటి వాడు. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, వెండి బంగారములు నావే, 1000 కొండల మీద పశువులని నావే, భూమి నాదే, అందులో సమస్తము, లోకము నాదే, అందులో సమస్తము. ఇక ఆయనకి లేనిదంటూ ఏది? అంతటి శ్రీమంతుడు, సిరి సంపదలలో వసించేటువంటి వాడు, మహోన్నతుడైన దేవుడు, అందరికంటే ఉన్నతమైన వాడు, ఉన్నవాడని అర్థం ఆయన పేరే. మోషే టైంలో ఆయన ప్రత్యక్షమైనటువంటి నామం, మొట్టమొదటిగా తను తాను పరిచయం చేసుకున్నటువంటి నామం, నేను ఉన్నవాడను. ఎలాంటి దేవుడు అంట? ఉన్నవాడవు, పైనున్నవాడవు, అంతా చూస్తున్నవాడవు, అందరినీ ప్రేమించే దేవుడవు, ఉన్నవాడవు యేసయ్యా, ఉన్నవాడవు, ఉన్నవాడవు యేసయ్యా, ఉన్నవాడవు, అంతా చూస్తున్నవాడవు, అందరినీ ప్రేమించే దేవుడు. ఉన్నవాడవు, పైనున్నవాడవు,
ఉన్నవాడు. ఆయన పేరు ఏం పేరంట? ధనమున్నవాడు, బలమున్నవాడు, జ్ఞానమున్నవాడు, ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. ఆయన దగ్గర లేనిదంటూ లేదు. ఆయనకి బలగం ఉంది. ఎంత బలగం ఉందో తెలుసా? ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రతిది కూడా ఆయన సైన్యమే. పసర పురుగులు కూడా ఆయన సైన్యమేనంట. స్తోత్రం. చీడ పురుగులు కూడా ఆయన సైన్యమేనంట. నువ్వు మాట వినకపోతే నీ పొలం మీదకి పంపిస్తున్నాడు. కందిరీగలు కూడా ఆయన సైన్యమేనంట. ఈగలు కూడా ఆయన సైన్యమే. దోమలు కూడా ఆయన సైన్యమే. సైన్యములకు అధిపతి యెహోవా. మనిషి మాట వినప్పుడు తన సైన్యాలను పంపించి వాళ్ళని బాధిస్తూ ఉంటాడు. వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాడు. దూతలు ఆయన మహాసైన్యమే. అగ్ని పరిచారకులు ఆయనకి అగ్ని పరిచారకులుగా సేవకులుగా ఉన్నదంట. అగ్ని కూడా ఆయన సైన్యమే, మహాసైన్యమే. సముద్ర జలరాశులన్నీ కూడా ఆయన సైన్యమే. జలచరాలు, భూచరాలు, పశుపక్షాదులన్నీ కూడా ఆయన సైన్యమే. అవును ప్రియులారా, అంతటి బలవంతుడు అయిన దేవుడు. ఆయన బలం ముందు మనకు సాటి రారు ఎవరు. దేవునికి స్తోత్రం. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు సాటి అయిన దైవము, దేవుడు, మనుష్యుడు ఎవరు లేరన్నారు. ఆయనకు ఆయనే, ఆయన ఒక్కడు మాత్రమే వసించు అమరత్వము గలవాడై. ఆయన ఎదుటికి ఎవరు వెళ్ళలేరు. ఆయనలాగా ఎవరు లేరు. ఎవరు కూడా ఆయన ఎద్దుకు వెళ్ళలేరంట. ఆయన సమీపించరాని తేజస్సుతో ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి గొప్ప ప్రభావం ఏంటంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. ఎవరు కూడా ఆయనను చూడలేరు, చూచి బ్రతకలేరు. అంత తేజస్సు కలిగిన వాడు దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు, కుమారుడిగా యేసుగా. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనకు పరిచర్య చేయడానికి. రాజుగా వస్తే ఎవరు పరిచర్య చేయలేరు. ప్రజలే వారికి పరిచర్య చేయాలి. ఆ పనులు ఈ పనులన్నీ చేయాలి. కాబట్టి దీనుడిగా, రిక్తునుగా, దాసుడుగా వచ్చాడు. ఏమి లేనివాడుగా వచ్చాడు. మన కోసం మనం చచ్చి ఉంటే తన ప్రాణం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు పరిచయం చేయటానికి, అంటే ఇంకా అలాంటి పరిచయం, అంటే చచ్చిన మనల్ని బ్రతికించేటువంటి పరిచర్య ఆయన. ఈ రోజున చచ్చిన వారిని ఇంకా చంపే పరిచర్య సేవకులు. వాళ్ళే అసలు చచ్చి ఉంటే ఇంకా చంపుతా ఉంటాం, బ్రతికించలేము. గాయాలైతేనంట గాయాలను కట్టలేమంట. మేము గొర్రెలు తొలగిపోతే, తప్పిపోతే వాటిని తోలుకొని రాలేమంట.
క్రొవ్విన వాటిని వధించుకొని తింటామంటే ఇది మా పరిచర్య. స్తోత్రం. ఏంటంట? క్రొవ్విన వాటిని వధించి వాటి మాంసం తిని వాటి చర్మాన్ని కప్పుకుంటామంట. అలా ఉంది ఇప్పుడు కాల పరిచర్య. కానీ యేసయ్య పరిచర్య అలాంటిది కాదు కదా. మనము చచ్చి ఉంటే మనల్ని బ్రతికించడానికి ఆయనే ప్రాణము పెట్టాడు. ఇది పరిచర్య అంటే. దేవునికి స్తోత్రం. మనము ఏ స్వస్థత లేకుండా అరికాల మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు గాయములంట. ఏంటంట? మనం ఏదేమన్నాయంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. సార్ చదువు. యెషయా గ్రంథం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా ఎక్కడ చూసినా, చెప్పాలి, చదవాలి, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవునికి స్తోత్రం. మనుషుడు ఎలా ఉన్నాడంట? ఇంత దీన స్థితిలో ఉన్నాడు మనుషుడు. ఎక్కడ చూసినా స్వస్థత లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన జబ్బు అన్నమాట. గుండె బలహీనమైనది. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంట. ఎక్కడ చూసినా గాయాలనంట, ఎక్కడ చూసినా దెబ్బలేనంట. అవి ఎవరు వాటిని పిండలేదు, కట్టలేదట. తైలముతో మెత్తన మందు రాయలేదు. అలా ఉంది మనిషి యొక్క పరిస్థితి, మానవుని యొక్క జీవితం, బ్రతుకు, శరీరం. నడినెత్తిన వ్యాధి అంటేనే మైండ్లో స్వస్థత లేదు, మనసులో నెమ్మది ఉందా? మీకుందా నెమ్మది? ఎంత ఉన్నా నెమ్మది ఉండదు అంట. ఎంత ఉన్నా, నిన్న ఎవరో యూట్యూబ్లో చెప్తున్నారు, ఎంత ఉన్నా వాళ్ళకి నెమ్మది ఉండదంట. బీదలే నెమ్మదిగా బ్రతుకుతారంట. ప్రసంగిలో కూడా ధనవంతుడైనా వాడికి తృప్తి కాదు. బీదలు చక్కగా తిని సాయంత్రానికి పగలంతా పని చేసుకుని వచ్చి సాయంత్రం వండుకొని తినేసి హాయిగా కమ్మగా నిద్రపోతాడంట. స్తోత్రం. ధనవంతుడికి నిద్ర పట్టదంట, బీదవానికేమో కమ్మగా నిద్రపోతాడంట తను కలిగింది తిని. అలాంటి స్థితి పిల్లరా. కాబట్టి మనిషి యొక్క జీవితంలో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపులు, పచ్చిపుండ్లు, గాయాలు, అవి కట్టిన వారు లేరు, బాగు చేసిన వారు లేరు, స్వస్థపరిచిన వారు లేరు. అలా ఉంది జీవితం. కాబట్టి ఆయనే పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారు? వైద్యం చేస్తాడా? ఇంత జబ్బుకి ఏ డాక్టర్ వైద్యం చేస్తాడంటే ఇన్ని జబ్బులకి రకరకాల స్పెషలిస్ట్. కంటికి ఒక స్పెషలిస్ట్, మైండ్కి ఒక స్పెషలిస్ట్, కాలుకి ఒక స్పెషలిస్ట్, ఎముకలకు ఒక స్పెషలిస్ట్, గుండెకి ఒక స్పెషలిస్ట్. మరి ఇన్ని జబ్బులకి ఏ స్పెషలిస్ట్? ఇక మనం పోతే మన ఇల్లు చాలు. స్తోత్రం. ఈ డాక్టర్ దగ్గరికి పోతే మనకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా ఇన్ని జబ్బులు ఉంటే సరిపోతాయా? ఒక్క జబ్బుకే చాలట్లేదే. ఇన్ని జబ్బులకి ఎవరు చేస్తారు? ఇలాగా ఇప్పుడు ఉన్నటువంటి వైద్యులు చేయలేకపోతున్నారు. కాబట్టి పరమ వైద్యుడు ఈ లోకానికి వచ్చి అదా ఏం చేశాడంట? మన గాయములను కట్టాడంట. స్తోత్రం. మన పచ్చిపుండ్లు కదా, మన హోల్ టోటల్గా ఒకసారి చూద్దామా ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనం. ఏం చేశాడో ప్రభువారు చూడండి ఒకసారి, చదవండి. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను నలుగొట్టబడెను. చిన్నగా ఒక్కరు చదవండి.
ఆ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అర్థమవుతుందా ఈ బోధ? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన పరిచారము చేయించుకుని రాజుగారాలే దాసుడుగా వచ్చి మనకు పరిచర్య చేశాడు. ఏంటి ఆయన పరిచర్య అంటే? చచ్చిన మనను బ్రతికించే పరిచర్య, యేసయ్య పరిచర్య. మనలను బ్రతికించడానికి ఆయనే సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి చచ్చిన మనలను బ్రతికించాడు. ఒకటి. రెండవది, మనిషి జీవితం అంతా కూడా గాయాలు, పచ్చిపుండ్లు, దెబ్బలు, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఎవరు బాగు చేయలేని పరిస్థితి మానవుని యొక్క స్థితి. కాబట్టి ఏంటి ఆయన చేసిన పరిచర్య అంటే? మనము స్వస్థత నొందుకోవాలని ఆయన గాయములు నొందుకున్నాడు. స్తోత్రం. సిలువలో దెబ్బలు తిన్నాడు నీ గాయాలను కట్టడానికి. అక్కడ అంటున్నాడు కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. ఆయన ఎందుకు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు? 5 బ్రేకులు ఎందుకు దిగుకొట్టబడ్డాయి? 5 గాయాలు, పంచు గాయాలు ఎందుకు అయింది? 1 తొక్క 39 కొరడా దెబ్బలు ఎందుకు? వీపు నాగలసాల వల్ల దున్నబడింది. ఎందుకు ఆయన కొట్టారు? ఎందుకు ఆయన తిట్టారు? ముఖాన ఉమ్మి వేశారు, ముఖాన గుద్దారు. ఇవన్నీ బాధలన్నిటికీ కారణం, గాయాలన్నిటికీ కారణం ఏంటి? నీవు నేను స్వస్థత పొందుకోవాలని. నీకు నాకు స్వస్థత లేదు కాబట్టి ఎవరు కూడా నిన్ను స్వస్థపరచలేకపోతున్నారు. కానీ నీకున్నటువంటి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి జబ్బులన్నీ ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఎవరైనా భౌతిక సంబంధం డాక్టర్ దగ్గరికి పోతే నిన్ను ఇంకా పీక్క తింటాడు. స్తోత్రం. మాలాంటి సేవకుల దగ్గరికి పోతే ఇదే చదువును అవకాశం. డాక్టర్ గారికి అవకాశమే, మా సేవకులకు కూడా మంచి అవకాశమే. సేవకులకు అంత అవకాశమా? మీకు జబ్బులు రావటం, జ్వరం కాడి నుంచి నీకు ఏ జబ్బు వచ్చినా మనం ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, సేవకుల దగ్గరికి వెళ్తాం. దేవుని కంటే సేవకులను ఎక్కువగా ప్రేమిస్తాం. అయ్యా నాకు ప్రార్థన చేయి, నా సమస్య ఇది, వాస్తవమే కోరుకోవాలి. ప్రవక్తలను ఆశ్రయించండి, మీరు కృతార్థులగుదురు అన్నాడు. యెహోవాను నమ్ముకోండి, మీరు పాస్ అవుతారన్నాడు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు దీవించబడతారని మాట్లాడు. ఆయన సేవకులను నమ్ముకోమంటాడు, వెళ్ళమన్నాడు. కానీ మేమేం చేస్తున్నాం? మీకున్న జబ్బును బట్టి, మీకున్నటువంటి స్థితిగతులను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న బలహీనతలను బట్టి మేము క్యాష్ చేసుకుంటున్నాం అంతే. దేవునికి స్తోత్రం. మేమే కాదు, భౌతిక సంబంధమైన డాక్టర్ గారు కూడా అదే స్థితిలో ఉన్నాడు. పేషెంట్ వస్తే, జబ్బుతో వస్తే వాడికి ఏమన్నా ప్రేమతో వైద్యం చేసే డాక్టర్ గారు ఉన్నాడంటవా? ప్రేమతో మీ జబ్బులను భరించే సేవకుడు ఉన్నాడంటవా? మిమ్మల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడు సేవకుడు ఉన్నాడంటవా? దేవుని వాక్యం ఇచ్చాడు. తన పిల్లల యొక్క కష్టార్జితం, తన పిల్లలు బైబిల్ గ్రంథాన్ని ఎన్నో శ్రమలకు వచ్చి, కష్టాలకు వచ్చి ట్రాన్స్లేట్ చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చారు, ప్రాణాలు అర్పించారు. అలా బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చారు కాబట్టి ఆ గ్రంథంలో ఉన్న విషయాలు మాలాంటి సేవకులు తెలివితో బోధిస్తున్నారు, ఆత్మతో కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మేము కూడా మిమ్మల్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు పరిచర్య అలాంటిది, మా పరిచర్య యేసయ్య లాంటి పరిచర్య కానే కాదు. దమ్మున్న సేవకుడు ఆనాడే అపోస్తలుల టైంలోనే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేనప్పుడు మనను స్వస్థపరచడానికంట ఆయన గాయములు నొందాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. చదవండి 5వ వచనం చివరి భాగంలో, అతడు పొందిన దెబ్బల చేత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 చివరి భాగంలో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియులారా. కాబట్టి ఆల్రెడీ మనకి సిలువలో ఆయన గాయాలు ఉంది, దెబ్బలు తిని మనలను అందరినీ స్వస్థపరిచాడంట. దేవునికి స్తోత్రం.
పేతురు రాసిన పత్రిక కూడా ఒకసారి చదువుతారా? పేతురు పత్రిక తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించాలి, రెండవ పత్రిక మన్నించండి, మొదటి పత్రికనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత, గట్టిగా చదవాలి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన దెబ్బలు తినదే, ఆయన గాయములు నొందింది. సిలువలో మన కోసం నలుగొట్టుబడిన కారణం ఏంటంటే మనందరికీ స్వస్థత ఇవ్వటానికంట. మనందరము స్వస్థపరచబడ్డామని అర్థం. ఆయన పొందిన గాయముల చేత నీవు నమ్మితే స్వస్థత పొందుకుంటావు. ఆయన స్వస్థత ఇచ్చాడు నీకు. అయితే మనం ఇంకా ఆయన కృపను పొందుకోక ఇంకా లోకంలో ఉంటున్నాం కాబట్టి ఇవి మనల్ని బాధిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మనల్ని స్వస్థపరచడానికి ఆయన తన దెబ్బలు తిన్నాడని అర్థం. ఇది పరిచర్య. మూడవది ఆయన పరిచర్య ఏంటంటే, ఒకసారి ఇంకా గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక, నేను 3 మాటలు చూపించిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు వేరే లేఖనాలు చూపించి నేను ముగిస్తాను. బలారాధనలోకి వెళ్ళదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చదువు. రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరువాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అపరాధములన్నిటిని క్షమించడానికి ఈ లోకానికి పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చానన్నాడు. ఏంటి ఆయన చేసిన పరిచర్య అంటే, చచ్చిన మనలను బ్రతికించాడు. అది పరిచర్య. రెండవది ఏం చెప్పాను? చచ్చిపోయి ఉంటే మనల్ని బ్రతికించడానికి సిలువలో ఆయన తన ప్రాణం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. రెండోది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎవరు కూడా కట్టలేని, పిండబడలేని, మెత్తన చేయబడలేని, నూనె రాయిని ఎవరు కూడా బాగు చేయలేనటువంటి బ్రతుకును అందరికీ స్వస్థత ఇవ్వటానికి, కొందరికి కాదు. ఆయన దెబ్బలు తిన్నాడు, గాయాలు నొందాడు. ఇది పరిచర్య.
గాయాలను కట్టే పరిచర్య, చచ్చిన వారిని బ్రతికించాడు, అది పరిచర్య. జబ్బుల చేత ఏ డాక్టర్ కూడా విమోచించలేని స్థితిలో జబ్బుకు బానిసలైన మనల్ని విమోచించడానికి ఆయన దెబ్బలు తిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దెబ్బలతో, గాయాలతో, పచ్చి పుండ్లతో ఉన్న మన బ్రతుకును బాగు చేసి ఆయన దెబ్బలు తిని మనలను స్వస్థపరిచాడు. పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ప్రభువారు ఇచ్చాడు. మూడో పరిచర్య అంట, మనమంట అపరాధములు క్షమించుటకంట. అక్కడ చచ్చి ఉంటే బ్రతికించాడు, జీవింపజేశాడు. ఇక్కడ పాపాలతో మన బ్రతుకంతా పాపమయమైపోయింది. ఎక్కడా పరిశుద్ధత లేదు. మనసు నిండా పాపాలే, ఆలోచనల నిండా పాపాలే, తలంపుల నిండా పాపాలే, హృదయం నిండా పాపాలే, చూపుల నిండా పాపాలే, అన్ని పాపాలే, అపరాధములే. ఈ పాపాల నుంచి మానవుడు విడుదల పొందుకోలేకపోతున్నాడు. ఎవ్వరూ ఆయన వారిని పాపముల నుంచి విడిపించలేకపోతున్నారు. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అన్నాడు, ఆయన తన ప్రజలను 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని లేఖనాల్లో చూసాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. పాపముల నుంచి రక్షించడానికి యేసు అను నామము దేహం ధరించి లోకానికి వచ్చాడు. పాపాలు ఏ మనిషి తీసివేసుకోలేకపోతున్నాడు. పాపాలు తీసివేసుకోవడానికి ప్రియులరా రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. పాపిగా మార్చబడ్డాడు. ఎవరి ద్వారా? ఒకవేళ నీవు నీతిమంతురాలువేమో కావచ్చేమో గాని, నేను నీతిమంతుడిని కావచ్చేమో గాని, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మనమందరం పాపులుగా చేయబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రోమా సంఘానికి ఇలా రాస్తున్నాడు, ఒకసారి గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంట ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, 3:23 2 వచనాలు త్వరగా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపం చేసినందువలన మరణము అందరికి. ఒక మనుష్యుని యొక్క పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. 3:23 రోమా 3:23. అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడును గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనాలు. పాపము ఆయన చేసిన అతిక్రమాన్ని బట్టి అందరూ, ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము పిల్లలుగా ఉన్న మనందరూ కూడా పాపం సంప్రాప్తమైంది. ఆ తర్వాత మనం కూడా అందరం పాపం ఆయనతో పాటు పాపిగా మార్చబడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన పాప నైజం, ఆ రక్తంలో ఉన్నటువంటి నైజం, మనందరం కూడా పాపులుగా చేయబడ్డాం. అందువలన దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నాం. దేవుడను గురించి మహిమ ఆత్మ, దేవుడను గురించి మహిమ జీవాహార వాక్యం, దేవుడి గురించి మహిమ పరలోకం, దేవుడను గురించి మహిమ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఆ మహిమను పొందుకోలేకపోతున్నాం, ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం, ఆయన చూడలేకపోతున్నాం. అందరూ పాపులుగా ఉన్నామని ఆ పాపం ముసుగు మనందరి మీద నిలిచి ఉందంటే తమ పాపాలను ఎవరు పోగొట్టుకోలేకపోతున్నారు, తీసివేసుకోలేకపోతున్నారు. లోకంలో మనం చూస్తే పాపాలు పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దూరాలు వెళుతున్నారు, దేవుణ్ణి దర్శించుకొస్తున్నారు, నదులలో మునుగుతున్నారు, నీటిలో మునుగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, రకరకాల దేవుళ్ళని పెట్టుకున్నారు. నా పాపాలు క్షమించమని ప్రార్థనలు, అన్ని రకాల మతాలలో అందరూ కూడా చేసే ప్రార్థన, నా దోషాలు నా పాపాలు తీసివేయి దేవుడా. ఓ దైవమా, నేను పాప భారముతో కృంగిపోతున్నాను. ఈ పాపము నా మీద నన్ను దాసునిగా చేసేసుకుంది. నేను విడుదల పొందలేకపోతున్నాను. నన్ను శరణని వేడుతున్నారంట అందరూ. శరణాగత వత్సల అని వేడుతున్నారంట అందరూ. చేతులెత్తి మొరపెట్టుకున్నారు, ఈ పాప భారాన్ని తీసే ఉంటే
ఏం చేసి వచ్చినా భారం అలానే ఉంటుంది, నెమ్మది రావట్లా, పీస్ రావట్లా, పాపాలు పోయినటువంటి ప్రశాంతత రావట్లా. కాబట్టి ప్రియులరా, అందరి కోసం ఆయనంట ఏం చేశాడంట, పాపములను తీసివేయటకు ఆయన ఒక్కసారి ప్రత్యక్షమై. యోహాను పత్రిక, భక్తుడైన యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. మొదటి పత్రిక యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయన చూడను లేడు, ఎరుగును. పాపం చేసేవాడు ఆయన చూడలేడు, ఆయన ఎందుకు రాలేడు, ఆయన ఎరుగును లేడు అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీ పాపములను తీసివేయటానికి ఇది టాపిక్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన పరిచర్య నీ పాపాలను, నా పాపాలను, లోక పాపాలను తీసివేయటానికంట లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా మారాడు. పాపాలు క్షమించబడంటే గమనించండి, నీ వస్త్రాలకి మురికి అంటుంది, ఆ మురికిని తీసివేసుకోవడానికి మనం ఏం చేస్తాం, నీ బట్టల నిండా మట్టి మురికి అంటుంది, ఏం చేస్తావు, ఆ మురికితోనే అట్లనే కట్టుకుంటావా, ఏం చేస్తావు మరి? నా వైపు చూడండి, నీ మైండ్ ఇటు పెట్టండి, వాక్యంకి వెళ్ళి. నీకు మురికి అంటుంది వస్త్రాలకు, ఏం చేస్తావు? చక్కగా సబ్బు తెచ్చుకొని, అది కూడా నేను చెప్పాలనా, సబ్బు తెచ్చుకొని, సరుపు తెచ్చుకొని, నానబెట్టి, చాకలోళ్ళు అయితే పాతకాలంలో సలువు చేస్తారంట, రాత్రి అంతా పెట్టి రేపు నానేసి తెల్లగా, ఏ చాకలి ఉతికనంత తెల్లదనమో ఎస్ఐ వస్త్రాలు పొందంట. స్తోత్రం. డాగు మచ్చలేనటువంటి వస్త్రాలు కలిగిన వాడు మన ప్రభు అయినా. కాబట్టి నువ్వు సర్ఫ్ తెచ్చుకొని, సోపు తెచ్చుకొని వాటిని చక్కగా వాష్ చేసుకుంటావు, శుభ్రపరచుకుంటావు వస్త్రాలు. నీ దేహానికి మలినం అంటుంది, దాన్ని కూడా మంచి సోపులు తెచ్చుకొని, రకరకాల అవి తెచ్చుకొని స్నానాలు చేసి శుభ్రపరచుకుంటావు. నీళ్ళ ఈ ఇల్లంతా మురికైంది, దానికి కావలసినటువంటి కదా ఇల్లు కడగడానికి కావలసిన కదా మెటీరియల్ తెచ్చుకొని చక్కగా ఇంటిని నీటితో బాగా శుభ్రం చేసుకుంటావు, ఇంటిని శుభ్రపరుచుకుంటావు. మరి ఇప్పుడు నీ పాపాలు ఉన్నాయి, ఎలా శుభ్రం చేసుకుంటావు? కనిపించని పాపాలు ఇవి. ఈ పాపాలను ఎలాగా కడుగుకుంటావు? పాపము దేనితో శుద్ధి చేసుకోగలుగుతావు? మానవునికి ఇక తెలియదు ఈ పాపాలు ఎలా కడిగి వేసుకోవాలో. ఈ దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాలను ఎలా కడుగుకోవాలో అర్థం కాలేదంట. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు, ఎలా వాష్ చేసుకోవాలో. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఎలాగా భక్తులు ఎలాగా వాటిని వస్త్రాలను, పాపంతో మలినమైన వస్త్రాలు ఎలా ఆత్మను శుద్ధి చేసుకున్నారు అక్కడ చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. మహాశ్రమల నుంచి వచ్చారు, శ్రమల ద్వారా వచ్చినటువంటి వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తలుపు చేసుకున్నారట. అందువలన వారు దేవుని సింహాసనం నుండి రాత్రింబగళ్ళు ఆ ఆలయంలో సేవించుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి ప్రియులారా. వస్త్రాలు అంటే ఆత్మని అర్థం ప్రియులారా, ఆత్మకున్న వస్త్రాలు. భౌతిక సంబంధమైన పాపాల ద్వారా ఆత్మ కూడా మలినమంటుతా ఉంది. కాబట్టి మనం ఎలాగ వాష్ చేసుకోవాలంటే ఆయన రక్తంలో కడుక్కోవాలి. నీ పాపాలను ప్రక్షాళన చేసేది ఆయన రక్తమే. పాత నిబంధన కాలంలో
మానవులు పాపం చేసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏం ఆంక్షలు పెట్టారంటే, మీ పాపాలను బట్టి మీరు దేవుని దగ్గరికి బలి అర్పణ తీసుకురండి, ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి, పొట్టేలను తీసుకొచ్చి వాటిని వధించి ఆ రక్తాన్ని యాజకుడు మీ మీద శుద్ధ జలంగా చల్లుతాడు. 7 మార్లు అలా స్ప్రింక్లింగ్ చేస్తాడు, చల్లుతాడు. అప్పుడు మీరు శుద్ధి అయ్యారని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయానికి ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను ఏదో తీసుకొని కదా బలర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షింపజేసుకొని శుద్ధి అయినట్లుగా వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాగా పాపం చేస్తున్నారు, గొర్రె పిల్లను చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఇలానే జరుగుతూ ఉంది. కాబట్టి పాపాలు ప్రక్షాళన సంపూర్ణంగా కాలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆయనే గొర్రె పిల్లగా ఏం చేసిండ, ఆయన రక్తాన్ని మన కోసం